డొనాల్డ్ ట్రంప్ అమెరికా ప్రెసిడెంట్గా బాధ్యతలు స్వీకరించి మంగళవారానికి ఏడాది పూర్తవుతుంది. మరి ఈ ఏడాది కాలంలో ఆయన అమెరికా ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేశాడా? పైకి చూస్తే దేశ ఆర్థిక వ్యవస్థ బలంగా కనిపిస్తున్నా గ్రౌండ్ రియాలిటీ మాత్రం వేరుగా ఉంది. ఈ ఏడాది కాలంలో ట్రంప్ ఇతర దేశాలపై ఎడాపెడా టారిఫ్లు బాదుతూ ఖజానాను నింపుకున్నా అదే సమయంలో దేశంలో నిరుద్యోగ సమస్య కూడా క్రమంగా గాడిన పడుతున్నట్లు కనిపించింది. స్టాక్ మార్కెట్లో బూమ్ చూసి చాలామంది దేశ ఆర్థిక వ్యవస్థ బలంగా ఉందని నమ్ముతారు. కానీ అమెరికా ఆర్థికవేత్తల సమాచారం ప్రకారం ఆర్థిక వ్యవస్థలో ఎక్కడో లోపం కనిపిస్తోందని చెబుతున్నారు. మరి ఆ వివరాలేంటో ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం. డొనాల్డ్ ట్రంప్ అగ్రరాజ్యం అమెరికాకు ప్రెసిడెంట్గా బాధ్యతలు స్వీకరించి మంగళవారానికి ఏడాది పూర్తయింది. మరి ఈ ఏడాది కాలంలో ఆయన దేశ ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దారా అంటే పలు ప్రశ్నలు తెరపైకొస్తున్నాయి. పైకి చూడ్డానికి అమెరికా ఆర్థిక వ్యవస్థ బలంగా కనిపించినా అమెరికా ఆర్థిక నిపుణుల అంచనా ప్రకారం ఆల్ ఈజ్ నాట్ వెల్ అని పెదవి విరుస్తున్నారు. ఎన్నో అవమానాలను వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది కాలంలో ట్రంప్ లెక్కలేనన్ని పాలసీలు అమలు చేశారు. దీంతో పలు వ్యాపారాలు దెబ్బతిన్నాయి. దాని ప్రభావం సప్లై చైన్స్ తో పాటు ఉద్యోగాలపై పనిపించింది. అటు తర్వాత ఆయన ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై ఎడాపెడా టారిఫ్లు విధిస్తున్నారు. ఇండియాపై ఏకంగా 50% పన్నులు విధించడంతో ఇండియాలో పలు రంగాలు కుదేలయ్యాయి. ముఖ్యంగా టెక్స్టైల్, జెమ్స్ అండ్ జ్యువెలరీ, ఆక్వా రంగాలను చెప్పుకోవచ్చు. టారిఫ్ దారుణంగా పెంచడంతో దేశంలోకి పెద్ద ఎత్తున డబ్బు వచ్చి పడింది. ట్రంప్ వివిధ దేశాలతో బలవంతంగా ఆయుధాలు కొనుగోలు చేయాలని ఒత్తిడి పెంచాడు. అరబ్ దేశాలతో బిలియన్ల కొద్దీ డాలర్ల కాంట్రాక్టులు కుదుర్చుకున్నాడు. ట్రంప్ చెప్పేదేమంటే తాను వచ్చిన ఏడాది కాలంలోనే $20 ట్రిలియన్ దేశంలోకి వచ్చాయని గొప్పగా చెబుతున్నాడు. అయితే అమెరికా ఆర్థికవేత్తలు మాత్రం $9 ట్రిలియన్ మించకపోవచ్చునని అంటున్నారు. మొత్తానికి చూస్తే అమెరికా ఆర్థిక వ్యవస్థ కాస్త బలంగా కనిపిస్తోంది. దీంతో ఇప్పుడిప్పుడే నిరుద్యోగ సమస్య కూడా క్రమంగా గాడిన పడుతోంది. మరి స్టాక్ మార్కెట్లో వచ్చిన బూమ్ దేశ ఆర్థిక వ్యవస్థ బలంగా ఉందని చూపుతోందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ట్రంప్ ప్రెసిడెంట్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రపంచంలోని పలు దేశాలపై వివిధ రకాల టారిఫ్లు బాధేశాడు. అమెరికాకు అత్యంత కీలకమైన వాణిజ్య భాగస్వాములను కూడా వదలకుండా పన్నులు విధించాడు. దీంతో దేశంలో ద్రవ్యోల్బణం చుక్కలనంటింది. తయారీ రంగం కుదేలయ్యింది. నిరుద్యోగం సమస్య విపరీతంగా పెరిగిపోయింది. తర్వాత క్రమంగా కోలుకుంది. ఇక డిసెంబర్ ద్రవ్యోల్బణం ఫెడ్ రిజర్వ్ టార్గెట్ 2.7% కంటే కాస్త ఎక్కువగానే ఉంది. అటు తర్వాత డిసెంబర్లో నిరుద్యోగ రేటు కూడా గణనీయంగా 4.4% దిగి వచ్చింది. గత ఏడాది మూడవ త్రైమాసికంలో దేశ జీడీపీ 4.3%గా నమోదైందని, గత 2 ఏళ్లతో జీడీపీ అత్యంత వేగంగా దూసుకుపోవడం ఇదే మొదటిసారి అని చెప్పుకొచ్చారు. అయితే ఆక్స్ఫర్డ్ ఎకనామిక్స్ కు చెందిన ఆర్థికవేత్త బెర్నార్డ్ యూరోస్ మాత్రం భయపడినంత ప్రమాదకరంగా మాత్రం అమెరికా ఆర్థిక వ్యవస్థ లేదని తేల్చి చెప్పారు. అయితే ట్రంప్ ఇతర దేశాలపై టారిఫ్ బాదినా తర్వాత లిబరేషన్ డే రోజు కొంత తగ్గించారు. దీంతో స్టాక్ మార్కెట్లో ర్యాలీ ఏర్పడిందని వివరించారు. ఏప్రిల్ 2 తర్వాత ప్రకటన తర్వాత అమెరికాకు చెందిన టాప్ 7 టెక్ కంపెనీల షేర్లు 30% పెరిగాయి. అంటే ఇవన్నీ కాగితాలపై సంపద పెరిగినట్లు చూపిస్తోంది. దీంతో ప్రజలు ఆర్థిక వ్యవస్థ బలంగా ఉందని డబ్బు ఖర్చు చేయడానికి మొగ్గు చూపుతూ ఉంటారు. దేశ ఆర్థిక వ్యవస్థ బలంగా ఉందంటే దేశంలో నిరుద్యోగం సమస్య క్రమంగా తగ్గాలి. కానీ అలా పరిస్థితి ప్రస్తుతం కనిపించడం లేదు. ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాలను బట్టి చూస్తే వాస్తవాలు కనిపిస్తున్నాయి. జీడీపీ నంబర్స్ ఆకర్షణీయంగా కనిపిస్తున్నా కంపెనీలు హైరింగ్ను మాత్రం తగ్గించేశాయి. ఇక ఆతిథ్య రంగంతో పాటు హెల్త్ కేర్ రంగాల్లో గత ఏడాది పెద్ద ఎత్తున రిక్రూట్మెంట్లు జరిగాయి. అదే రిటైల్, తయారీ రంగాలతో పాటు నిర్మాణ రంగాన్ని తీసుకుంటే అక్కడ ఆ జోరు కనిపించలేదు. ఎందుకంటే ఈ రంగాల్లో పనిచేసేవారు ఇతర దేశాల నుంచి అక్రమంగా వలస వచ్చిన వారు పని చేస్తూ ఉంటారు. ట్రంప్ ప్రెసిడెంట్గా బాధ్యతలు స్వీకరించిన వెంటనే దేశంలో అక్రమంగా నివసిస్తున్న వారిని పంపించేశారు. మన ఇండియాకు చెందిన వారిని కూడా కాళ్లకు చేతులకు సంకెళ్లు వేసి మిలిటరీ విమానంలో అమృత్సర్లో దించేసిన విషయం చాలా మందికి గుర్తుండే ఉంటుంది. ట్రంప్ అక్రమ వలసదారులపై కొరడా జులిపించడంతో అమెరికా చరిత్రలో గత అర్ధ శతాబ్దంలో అక్రమంగా వలస వచ్చే వారి సంఖ్య దాదాపు పూర్తిగా తగ్గిపోయిందని బుకింగ్ ఇన్స్టిట్యూట్ ఎనాలిసిస్ వెల్లడించింది. ట్రంప్ అక్రమ వలసదారులపై బహిరంగంగానే అత్యంత అవమానకరంగా తరలించడంతో ప్రజలు
గగ్గోలు పెడుతున్నారు. అక్రమ వలసదారులను బెదిరిస్తున్నారు. దీంతో దేశంలో వివిధ రంగాల్లో పనిచేయడానికి కార్మికుల కొరత ఏర్పడింది. ఇక నిర్మాణ రంగంతో పాటు ఇతర రంగాల్లో పనిచేయడానికి సుమారు 2 లక్షల మంది కార్మికుల కొరతను ఎదుర్కొంటోంది. ట్రంప్ ఇతర దేశాలపై టారిఫ్ బాదడంతో చిన్న కంపెనీలు పెద్ద ఎత్తున సరుకు నిల్వ చేసుకుంటే పెద్ద చేతిలో డబ్బులు లేకపోవడం ఒక కారణమైతే, అలాగే టారిఫ్ పెంచడం వల్ల అమెరికా కంపెనీలు కూడా అదే వస్తువును మరింత డబ్బు చెల్లించి కొనుగోలు చేసుకోవాల్సి వస్తోంది. ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల చిన్న కంపెనీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయని గత ఏడాది నవంబర్లో విడుదల చేసిన ఆక్స్ఫర్డ్ ఎకనామిక్స్లో తెలియజేసింది. ఇక ఇటీవల కాలంలో యావత్ ప్రపంచం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి చర్చించుకుంటోంది. ప్రభుత్వం కూడా ఈ రంగాన్ని ప్రోత్సహిస్తోంది. ఏఐ అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని చెబుతున్న అదే సమయంలో దేశంలో నిరుద్యోగ సమస్య పెరిగిపోతోందన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఏఐ పూర్తిగా స్థాయిలో వచ్చిన తర్వాత నిరుద్యోగులు పెరుగుతారని ఆర్థికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏఐపై ఇప్పటికే పలు కంపెనీలు బిలియన్ల కొద్దీ డాలర్లు పెట్టుబడులు పెడుతున్నారు. పూర్తి స్థాయిలో ఏఐ అందుబాటులోకి వచ్చిన తర్వాత లేబర్ మార్కెట్ రిస్క్లో పడుతుంది. కంపెనీలు కూడా కొత్తగా హైరింగ్ చేసుకునే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని ఆర్థికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి చూస్తే ట్రంప్ మొదటి సంవత్సరం ఆర్థిక వ్యవస్థపై పచ్చగా కనిపిస్తున్న వాస్తవాలు మాత్రం దారుణంగా ఉన్నాయి. ప్రజలు మాత్రం సంతోషంగా లేరని అమెరికా ఆర్థికవేత్తలు కూడా బలంగా నమ్ముతున్నారు. ప్రెసిడెన్షియల్ పోల్ సందర్భంగా ట్రంప్ తాను అధికారంలోకి వచ్చిన వెంటనే దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తానని పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ఓటర్లను ఆకర్షించారు. అయితే అమెరికాకు చెందిన పలు మీడియా సంస్థలు స్థానికులను అమెరికా ఆర్థిక వ్యవస్థ ఎలా ఉందని ప్రశ్నిస్తే వారంతా ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగిపోయిందని వాపోతున్నారు. $7 పలికే గుడ్లు $11 చెల్లించాల్సి వస్తోందని ఫిర్యాదు చేస్తున్నారు. కుటుంబ బడ్జెట్ విపరీతంగా పెరిగిపోయిందని, ట్రంప్ వాస్తవాలు చెప్పడం లేదని పలువురు ట్రంప్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం గొప్పలు చెబుతున్నాడు తప్పించి వాస్తవాలు మాత్రం చెప్పడం లేదని సాధారణ అమెరికన్ మండిపడుతున్నాడు. విద్యుత్ బిల్లులు కట్టలేకపోతున్నామని పలువురు వాపోతున్నారు. ఇక ఈ దంపతులు ఇల్లు కొనుగోలు చేయాలని డబ్బు పొదుపు చేస్తే పెరిగిన ధరలతో ఇల్లు కొనుగోలు చేయలేకపోతున్నామని వాయిదా వేసుకోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ట్రంప్ దేశ ఆర్థిక వ్యవస్థను పట్టించుకోకుండా గ్రీన్లాండ్ను కబ్జా చేస్తాడని మూర్ఖత్వమే అవుతోందంటున్నారు. యూనివర్సిటీలో చదువు పూర్తి చేసి ఏడాది గడిచినా ఉద్యోగం దొరకడం లేదని విద్యార్థులు వాపోతున్నారు. మరి ఇప్పటికైనా ట్రంప్ దేశ ప్రజల బాగోగులపై దృష్టి పెడితే వచ్చే ఏడాదికైనా దేశ ఆర్థిక వ్యవస్థ గాడిన పడుతుందేమో అంటున్నారు అమెరికన్ ఎకనమిస్టులు.